నెల్లూరు జిల్లా సంఘంలో దేవాలయ సర్వీస్ ఇనాం భూములను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఇనాం భూములకు సంబంధించిన రికార్డుల గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవస్థానాలకి గతంలో ఈ దేవుడికి సంబంధించినటువంటి సర్వీస్ చేయడానికి మాన్యాలు ఇచ్చారు. పూర్వం ఆ మాన్యాలన్నీ కూడా ఇనాం అబాలిషన్ యాక్ట్ లో వాళ్ళకి అప్పుడు పట్టాలు ఇచ్చారు. తదుపరి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 1913/16 యాక్ట్ ప్రకారం మళ్ళీ అవన్నీ రద్దు చేయాలని చెప్పి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది. దాని మీద ప్రజెంట్ సర్వే చేస్తున్నారు మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. 11వ తేదీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉంది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 12 మండలాల్లో ఇలా సర్వీస్ ఇనాం భూములు గుర్తించాము. దాదాపు 300 చిల్లర ఎకరం ఉంది జిల్లా మొత్తం. ఆ ల్యాండ్స్ అన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ మండల రెవెన్యూ అధికారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు మన సంగమేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన భూములని ఎంఆర్ఓ గారితో కలిపి వాళ్ళ సిబ్బందితో కలిపి ఈ రోజు పరిశీలించడం జరిగింది. గతంలో దేవాలయాలలో సేవలందించే వారికి జీవనాధారం కోసం సర్వీస్ ఇనాం భూములు ఇచ్చేవారని, ఇనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం వారికి పట్టాలు కూడా ఇచ్చారని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 1913/16 యాక్ట్ ప్రకారం ఆ పట్టాలను రద్దు చేయాలని ఆదేశాలు వచ్చినందున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై సర్వే నిర్వహిస్తుందని వివరించారు. ఈ భూములన్నింటిపై మండల రెవెన్యూ అధికారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ రఘురామయ్య, ఆర్ఐ సల్మా, సర్వేయర్ రాజా తదితరులు పాల్గొన్నారు.